ఏపీ మంత్రివర్గం ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపైన మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చించనున్నారు. టీడీపీ సూపర్ 6 హామీలతో పాటుగా జనసేన హామీలను కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నైపుణ్య గణన వంటి హామీలపైన తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ భేటీలో వేరే ఇతర హామీలపై దృష్టి పెడతారా అనే ఆసక్తి మొదలైంది. ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి నెల 1500, తల్లికి వందనం కింద ఏడాదికి 15,000 వంటి హామీలు ఇచ్చారు. ఇవాళ జరిగే భేటీలో వీటిలో కొన్ని హామీల అమలుపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ, తల్లికి వందనం అమలుపైన చర్చించనున్నట్లు సమాచారం. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తల్లికి వందనం హామీ అమలు గురించి ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అప్పట్లో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు చేయడం పైన ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. పొరుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.